ఇంతేనా? That's the final list. లెట్స్ డిజైన్ ఎ న్యూ కుకింగ్ డిష్. దానికి మన పేరు పెట్టుకుందాం. ఎవరు తింటారు? మనమే తిందాం. లైఫ్లో మనం ఎప్పుడో ఎక్కడ ఉన్నా అది ఆ మూమెంట్ని గుర్తు చేస్తుంది కదా. తర్వాత సింగింగ్ ఈచ్ అదర్ టు స్లీప్. తర్వాత One whole day you need to listen to me with smile. తర్వాత రీవిజిట్ ద స్పాట్ వేర్ ఐ ఫస్ట్ కిస్డ్. ఎక్కడ? గుర్తు తెచ్చుకో. అది నీ మూమెంట్ కదా, నాకెలా గుర్తుంటుంది? దట్స్ ఓకే, కిస్సే కదా, పర్లేదు. టిక్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ హృదయం ఇక్కడే ఉంటుంది కదా. దట్స్ మై ప్లేస్. వాచ్ ఆల్ లెఫ్ట్ ఓవర్ లవ్ స్టోరీస్ ఇన్ ద వరల్డ్. అన్నీ చూసాం కదా. ఇవన్నీ అడల్ట్ ఫిల్మ్స్ కదా. వాటిలో కూడా లవ్ ఉంది కదా. డిఫరెన్స్ ఏంటి? తర్వాత మేకింగ్ లవ్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్. లాంగ్ వాక్ ఇన్ ద బీచ్ ఎట్ సన్సెట్. మార్నింగ్ వాక్ ఇన్ ఎ డీప్ ఫారెస్ట్. వితౌట్ డెస్టినేషన్. తప్పిపోతే దట్స్ ఓకే, ఫైన్ కదా. లాంగ్ వాక్ ఇన్ ద రెయిన్. అంతసేపు వర్షంలో తడిస్తే అంతసేపు తడిస్తేనే కదా we can sleep with warm and tight hug. నెక్స్ట్ Let's complete this book in a day, word by word. ఆ తర్వాత Let's define love. ఆ తర్వాత Let's meditate in ecstasy. Let's write poetry on each other. నాకు SMS చేయడమే రాదు, పోయిటరీ ఏంటి? ఎవరు? ఆఫీస్ నుంచి అనుకుంటా. Cut it off. అట్లీస్ట్ టెక్స్ట్ అయినా చేయని. ఇది కూడా పోయిటరీయే కదా. ఇంతకన్నా బెటర్ పోయిటరీ ఉంటుందా? Then I gave you the best poetry. అవును, ఈ
బ్లాంక్స్ అన్నీ ఏంటి? ఏమర్థమైంది? There should not be any more wishes between you and me. It's a no-wish state. బాబు బయట ఎందుకమ్మా, లోపలికి వచ్చే. ఇట్స్ ఓకే సార్. ఇలాంటప్పుడైనా చీర కట్టుకోవచ్చు కదే. ఇప్పుడు కూడా ఈ డ్రెస్ ఏంటి? పైన అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఆ డ్రెస్తోనే అలాగే వెళ్ళావు. ఆ డ్రెస్ మార్చుకొని త్వరగా వెళ్ళు. ఏం ఫోన్లో ఏంటో. హాయ్. హాయ్. ఇదిగో ఇప్పుడు దాకా మీ వీడియోసే చూస్తున్నా కాలేజ్లో. కాలేజ్లో. ఐ థింక్ నా ప్రొఫైల్ మొత్తం మీకు తెలుసు కదా. యా. యాక్చువల్లీ ఐ నో అబౌట్ యువర్ ఫ్యామిలీ, బట్ నో వరీస్. నా వరకు మై పేరెంట్స్ ఆర్ మై వరల్డ్. నాకు కానీ మా పేరెంట్స్ కానీ అమ్మాయిలు చదువుకోవడం ఇష్టమే, కానీ మస్ట్ షుడ్గా వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఐ థింక్ ఇట్స్ ఓకే ఫర్ యూ. ఓ 10 years తర్వాత మనం ఏదో ఒక రీజన్తో విడిపోవచ్చు. అప్పుడు నాకు కెరియర్ స్టార్ట్ చేద్దామన్నా కుదురుతుందా? ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు. ఎవరైనా మొహం మీదే అలా అనేస్తారా? చిన్నప్పుడే మీ అమ్మ చనిపోయినా, మీ నాన్న నిన్ను వదిలేసినా కష్టపడి పెంచాను. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నీ కూతురికి పెళ్లి చేసావు కదా, ఎక్కడ? నాకంటూ ఓ కెరీర్ ఉన్నని చేసుకుంటా. ఏరా, ఆ జిఆర్ఈ కోర్సులు ఇక్కడ లేవా? హైదరాబాద్ వెళ్ళి చదవాలా? అబ్బా ఊరుకో అమ్మా, తను ఎక్కడ చదివితే నీకెందుకు? తన చదువు తన ఇష్టం. ఏమే, హైదరాబాద్ వెళ్తున్నావు కదా, బయట ఫ్రెండ్స్ దగ్గర ఉండే బదులు మీ నాన్న దగ్గరే ఉండొచ్చు కదా. ఇష్టం లేకపోయినా తండ్రి తండ్రి. కొన్ని బంధాలు సమాజం కోసమైనా తెంపుకోలేవు. ప్రీతి వాళ్ళ ఫ్లాట్. ఓ సారీ. అది మేము కలిసిన మొదటి క్షణం. హాయ్. హాయ్. మన ఫ్లాట్ అనుకొని కింద ఫ్లాట్కి వెళ్ళాను. అవునా? సరేరా. హాయ్. హలో. హలో. చేరేవేంటే? హా అమ్మమ్మ వచ్చేసాను. జాగ్రత్తమ్మా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్. అమ్మమ్మ నాకు కాల్ చేసిందే. నేను ఎలాగైనా పెళ్లికి ఒప్పించమని చెప్పింది. అప్పుడే పెళ్ళంటే జిఆర్ఈ రాసి యూఎస్ చెక్ అయిని లైఫ్ చూడని. ఎవడో ఒకటి నచ్చుతాడు కదా, అప్పుడు చూద్దాం. ఓకే, నీ ఇష్టం. పదా. చూడండి మన టీఆర్పీస్ ఎక్కడుండే వాళ్ళం ఎక్కడికి పడిపోయాము. దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది. కొంచెం పక్క ఛానల్ అయినా చూడండమ్మా. ఆ ప్రైమ్ టైంని మూర్తి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం. అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి?
మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది. మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోకపోతే ఎలాగా? చూస్తున్నాం సార్. చూడలేదు కానీ జీరోకి తోసేయండి. ఓ పని చేద్దాం, ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం. ఇక్కడ చూడు, ఒక్క దిల్సుఖ్ నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పీ లాగేశారు. 1 వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు. మనం జస్ట్ వార్తగా చెప్పాం. ఓ పని చేద్దాం, మనం కూడా సెక్స్ కథల్ని ప్రేమ కథలుగా నడుపుదాం. దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దేనికి సార్? సెక్స్ అనేది జనానికి సంబంధించింది కాదా? అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ. దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే. హలో సార్, దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి. ఈ తమిళ చూడండి, ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు 20 మిలియన్ వ్యూస్. కానీ మన జనపక్షమో 2000. డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా. మారుతున్న కాలంలో మరో చరిత్ర కథలు. ఇవి ప్రేమ కథలు ఏంటి సార్? ఎందుకు కావు? పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి. ఎదురైనప్పుడు తెలుస్తాయి. మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి. ఓకే సార్. ఓకే సార్.